మోంతా తుఫానును ఎదుర్కొనడంలో ప్రభుత్వం అనుసరించిన ముందు చూపు అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకపోవడానికి కారణం ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలేనని ఆయన అన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రతి 3 గంటలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ రాత్రంతా కంట్రోల్ రూమ్లోనే ఉండి పర్యవేక్షించారని అభినందించారు. గజపతి నగరంలో మంత్రి శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆయన గంగచోళపేండ్ల గ్రామంలో పర్యటించి ఇళ్లు కూలిన బాధితులను పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇల్లు పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన కాళ్ళూరి అరవింద్ భాస్కర్ తేజకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రభుత్వం మంజూరు చేసిన 2,56,000 రూపాయల విలువైన చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. నెల రోజుల ముందే పురిటి నొప్పులు వచ్చి వైద్య సిబ్బంది సహకారంతో ఆసుపత్రికి చేరుకొని బిడ్డను ప్రసవించిన బాలింతను వారి బంధువులను మంత్రి ఆసుపత్రిలో పరామర్శించారు. తుఫాను ప్రభావం కలిగిన నష్టాలపై ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. మోంతా సైక్లోన్ దాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మనం భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు మనకి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి జరిగింది. అయితే ఎక్కడైతే చిన్న చిన్న రోడ్స్ బ్లీచ్ అయ్యాయో, లేకపోతే పంట పొలాలు ఏదైనా డ్యామేజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఏం జరిగింది, నష్టం ఎంత జరిగింది, ఇన్ఫర్మేషన్ ఏంటి, పరిస్థితి అనేది కూడా డిపార్ట్మెంట్ అనలైజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా సాయంత్రికల్లా ఒకసారి ఒక కన్సాలిడేట్ రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా దానికి ఎవరైతే ఏదైనా నష్టపోయి ఉంటే దాన్ని ఏ రకంగా మనం దాన్ని అడ్రస్ చేయొచ్చు, దానికి ఎలాంటి పరిష్కారం చూపించుకున్న దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసుకుంటాం.